శ్రీకాకుళం పట్టణ నిరాశ్రయుల భవనంలో అమ్మ సేవా సంకల్ప ఫౌండేషన్ సభ్యులు నిరాశ్రయులు నిరుపేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఫౌండేషన్ సేవలను శ్రీకాకుళం జిల్లాలో విస్తరించనున్నట్లుగా సభ్యులు తెలిపారు. సామాజిక సేవకుడు వర్లం శివతేజ పట్నాయక్ సహకారంతో నైట్ షెల్టర్ తో పాటుగా నగరంలోని పలు ప్రాంతాల్లో నిస్సహాయకులకు అవసరమైన వస్తువులు అందించామని, సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సామాజిక సంఘ సేవకులు శివతేజ పట్నాయక్, అమ్మ సేవా సంకల్ప ఫౌండేషన్ సభ్యులు హేమంత్ పాల్గొన్నారు. ఈరోజు శ్రీకాకుళం పట్టణంలో గల పట్టణ నిరాశ్రయుల భవనం ఇంట్లో 15 మంది వరకు పూర్తిగా షెల్టర్లెస్ పీపుల్ ఉన్నారు. స్థానిక సామాజిక సంఘ సేవకర్త మన శివతేజ గారు ఇన్ఫర్మేషన్ ప్రకారం అమ్మ సేవా సంకల్ప ఫౌండేషన్ వైజాగ్ వాళ్ళ నుంచి వాళ్ళ తరపున ఈ 15 మందికి నిత్యావసరంగా ఉపయోగపడే సబ్బులు, షాంపూలు, బ్రష్లు, టూత్పేస్ట్లు అటువంటి వస్తువుల్ని సరిపడా వస్తువులను అందించడం జరిగింది. దీనికి 3 నెలలకు సరిపడిన వస్తువులు అందించడం జరిగింది. దీనికి సహకరించిన చైర్మన్ బత్స్ దిలీప్ గారికి, వైస్ చైర్మన్ అనురాధ మేడంకి, జనరల్ సెక్రటరీ జగదీష్ గారికి, దీని తరపున ఇక్కడ లోకల్లో ఈ 15 మంది షెల్టర్లెస్ పీపుల్ తరపున మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇక ముందు కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలతో ముందుకు రావాలని మా సహకారం కూడా ఎప్పుడు ఆ ఫౌండేషన్ ఉంటుంది. నేను అమ్మ సేవా సంకల్ప్ ఫౌండేషన్ నుంచి వచ్చాను, వైజాగ్ మాది. సార్ శివన్న ఏమిటంటే గత 3 నెలల క్రితం నాకు అన్నారు ఇలాగా, అంటే జనరల్గా నా బర్త్డే అయ్యింది, విషెస్ చెప్తూ అన్నయ్య మీకు ఏం కావాలని అడిగాను నేను. పార్టీ కావాలా అని అంటే లేదమ్మా నాకు పలానా ఐటమ్స్ కావాలని చెప్పారంటే ఒక 20 ఐటమ్స్ చెప్పాడు అన్నయ్య. దానికి తగ్గట్టుగానే నేను సరే అన్నయ్య ఇస్తాను, ఎందుకని నేను అడగలేదు ఆ రోజు.